గ్రాండ్ స్ట్రెయిన్స్ ఒరిస్సాలో పరిచర్య ప్రారంభించినాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చి మంచి దైవజనుడు. ఒరిస్సాలో కుష్టు వ్యాధి కలిగిన వారికి ట్రీట్మెంట్ ఇస్తూ క్రీస్తు ప్రేమను అందిస్తూ ఉన్నాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చినాడు. గ్రాండ్ స్ట్రెయిన్స్. ఒక దినమున ఎక్కడనో అట్టడుగున పల్లెటూరులో అడవిలో కొంతమంది కుష్టు వ్యాధి కలిగిన వారికి పరిచర్య చేసి తాను తన 2 కుమారులు అడవిలో వస్తూ ఉన్నారు. సడన్ గా ఈ అడవి కదా, ప్రొద్దున అయిన తర్వాత వెళ్దాంలే అని ఆ కారులోనే పండుకున్నారు. కొంతమంది దుండగులు, దారాసింగ్ కొంతమంది దుండగులు ఏం చేసినారంటే వాళ్ళు వెహికల్లో పండుకున్నది చూసి మొత్తం పెట్రోల్ పోసేసి నిప్పంటించేసినారు. గట్టి గట్టిగా కొడుకులు అరుస్తున్నారు, గ్రాండ్ స్ట్రెయిన్స్ అరుస్తున్నాడు. కానీ బూడిద అయిపోయినారు, కాలిపోయినారా ఆ అగ్నిలో ఆహుతి అయిపోయినారు. చివరికి భార్య పాప మాత్రమే మిగిలిపోయినారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపం ఫారిన్ నుంచి వచ్చినారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు పాపం వాళ్ళు. చూడండి, భర్త 2 కొడుకులు పోయినందుకు ఎట్లుంటది ఆమెకు అనిపించింది. బిడ్డ ఒక్కతి మిగిలిపోయింది. మంచి ప్రేమ గల భర్త, 2 కొడుకులు చేతులు అరకాలిపోతుంటే తట్టుకోలేకపోయినాను. చివరికి తన బిడ్డతోనే ఉన్నప్పుడు అందరూ వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి కేసు బుక్ చేయమన్నారు. కేసు బుక్ చేసినారు. దాని తర్వాత కోర్టులో నిలబడ్డప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? దారాసింగ్ అక్కడ నిలబడ్డాడు. ఎవరు? నిప్పంటించి కాల్చిన వ్యక్తి ఆ సెల్లో నిలబడ్డాడు. ఈమె ఈ సెల్లో నిలబడి ఏమన్నదో తెలుసా? నా భర్త, నా 2 బిడ్డలను నేను కోల్పోయినా, కానీ నా యేసు ఏమంటున్నాడంటే ఆ వ్యక్తిని క్షమించమంటున్నాడు. ఎందుకంటే కల్వరి సిలువలో కొరడాలతో కొట్టి సిలువ వేసినప్పుడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించవా అని నా యేసయ్య తన ప్రేమను సిలువలో కనపరుచుకొని మాకు కూడా అదే నేర్పించినాడు. మమ్మల్ని కూడా అదే విధంగా క్షమించమన్నాడు. కానీ నేను ఆ వ్యక్తిని కేసు పెట్టా, ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నా. ఒకవేళ ఈమె వ్యతిరేకంగా చెప్తే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేసేస్తుంది. అది నో డౌట్ అన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. కానీ సెల్లో ఉండేమన్నదో తెలుసు, నేను నిన్ను క్షమిస్తున్నాను. కోర్టులో ఉన్న జడ్జితోని లాయర్స్ అని అంటుంది, నేను ఈ వ్యక్తిని నేను క్షమించేస్తున్నా అని ఆ వ్యక్తిని క్షమించేసింది. ఇక భర్త చనిపోయినాడు, పిల్లలు 2 చనిపోయినాడు. ఇక మళ్ళా తన స్వదేశానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ మరలా ఆ దారాసింగ్ అనే ఖైదీని కలిసి, నువ్వు యేసయ్యను నమ్ముకో, నేను నిన్ను క్షమించిన కదా, నువ్వు యేసయ్యను నమ్ముకో అని చెప్పలే గాని మంచిగుండు, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నా. హల్లెలూయా. ఇక ఎన్నడూ కూడా భారతదేశానికి నేను రాను, వెళ్ళిపోతున్నా. కానీ ఒక దినమున నువ్వు పరలోకములో నన్ను కలుసుకుంటావనే నమ్మకం ఉన్నది నాకు. ఎంత షాక్! యేసయ్యను నమ్ముకో అనలే ఆమె, కానీ ఒక దినమున పరలోకంలో నేను నిన్ను చూస్తాననే నమ్మకం నాకున్నది అన్నదంతే. కథం, ఆ వ్యక్తి పగిలిపోయింది గుండె అనేది. అమ్మా, ఎంత మంచి మనసు అమ్మా నీది. నీ దేవుడు ఎంత ప్రేమ గల దేవుడమ్మా. తొందరపడి నేను చేసినాను, కానీ మీలో ఉన్న యేసయ్య ప్రేమను చూసి
నా జీవితాన్ని నేను యేసయ్యకి ఇచ్చేస్తున్నాను. గట్టిగా చెప్పండి, కట్టండి. ఆ వ్యక్తి ఆ రోజు యేసయ్యకి ఇచ్చేసినాడండి. తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. ఈ రోజు బైబిల్ పట్టుకొని సేవకుడిగా మారిపోయినాడు. గట్టిగా చెప్పండి, కొట్టండి. ఆ రోజు ఒకవేళ నా భర్తని చంపినట్లే ఈయనని చంపండి అని ఉంటే, ప్రతీకారం తీసుకుంటే ఆమె ఈరోజు ఇంకా మూర్ఖుడైపోయేవాడేమో, బెయిల్ మీద బయటకు వచ్చేవాడేమో, పగ ప్రతీకారం పెరిగేదేమో. కానీ ఆ యేసయ్య ప్రేమ ఆ వ్యక్తిని సేవకునిగా మార్చేసింది. అది యేసయ్య మనకి నేర్పించిన ఫండమెంటల్. మొదటిగా ప్రేమ, ప్రేమ, ప్రేమ. మనం యేసయ్యతో అంటు కట్టబడి ఉంటే మనలో ఫస్ట్ కనబడేది ఏంటంటే ప్రేమ.